నమో వెంకటేశాయ. ధనుర్మాస మహోత్సవంలో భాగంగా ఈరోజు 3వ రోజు స్వామివారి కైంకర్యాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే 3వ పాసురం గురించి మీకు తెలియచేయాలని ఈ వీడియోని షేర్ చేశాను. తప్పకుండా ఈ పాసురం గురించి అర్థవంతంగా తెలుసుకొని ఆచరించాలని కోరుకుంటున్నాను. మూడవ పాసురం మంగళాశాసన పాసురం అంటారు. అంటే ఎవరికైనా మనం బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకోండి, సాధారణంగా గాడ్ బ్లెస్ యూ అనో, దీర్ఘ సుమంగళి భవ అనో, ఇలా ఉన్నత విద్యా ప్రాప్తిరస్తు అనో, ఇలా మనం బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాం. బ్లెస్సింగ్ అంటే ఏంటి? వాళ్ళు మంగళంగా ఉండాలని ఆశాసనం చేయటం, ఎదుటి వారికి మంచి కలగాలి అని ఆశీర్వచనం ఏదైతే ఉందో ఆ సమయంలో ఈ పాసురం సేవించవచ్చు. అయినా గానీ ఈ పాసురం చదివి ఆశీర్వచనం అనేది చేయవచ్చు. దాన్నే మంగళాశాసనం అంటారు. మంగళాన్ని కోరుకోవటం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ఎదుటి వ్యక్తి బాగు కోరుకున్నటువంటి వాడే బాగుపడతాడు. కాబట్టి మంగళాశాసనం చేయటం మన స్వరూపం. ఆ సమయంలో ఈ పాసురం చేయటం విశేషం. కాబట్టి ఈ పాసురం నోటికి రావటం ముఖ్యం. అది అక్కడికి వెళ్లి మరి పాసురంతో వాళ్ళకి మంగళాశాసనం చేయాలంటే మనకి మరి అటువంటి మంగళాశాసన పాసురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. ఓంగి ఉలగళంద ఉత్తమాన్ పేర్ పాడి நாங்கள் நம் பாவைக்கு சாத்து நீராடினால் தேங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பரம் சென்னலூடு கயலுகளா பூங்குவளை போதில் பொறுவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்த சீத்தமுலை பத்தி வாங்கா கொடன் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇది 3వ పాసురం. ఈ పాసురంలో గోదమ్మ లోకక్షేమం కోరి తాను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నట్లుగా చెప్తున్నారు. తాను కృష్ణయ్యను ప్రేమిస్తుంది, కృష్ణయ్యని వివాహం ఆడాలనుకుంటుంది. అది మాత్రమే ఆమె ముఖ్య ఉద్దేశం కాదు. ఈ లోకంలో గోదాదేవిగా అవతరించింది మనం స్వామిని ఎలా చేరుకోవాలో నేర్పడం కోసం. తల్లియే ఖచ్చితంగా బిడ్డకి చక్కగా నేర్పగలుగుతుంది. అటువంటి తల్లిగా అవతరించింది గోదమ్మ. అందుకోసమే లోక కళ్యాణార్థంగా ఈ వ్రతం చేస్తున్నామని చెప్తున్నారు. ఎలా అంటే ఆనాడు వామనమూర్తిగా వచ్చి త్రివిక్రముడిగా ముల్లోకాలను కొలిచేటువంటి స్థాయికి పెరిగిపోయాడు స్వామి. ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ముల్లోకాలను చీల్చుకుంటూ పెరిగిపోయాడు. అటువంటి ఆ స్వామి యొక్క దివ్య శ్రీచరణాలను పాడదాం మనం అని అంటూ ఓంగి ఒలగలంద అంటూ ఈ పాసురాన్ని సేవించారు. అలాగే వామనుడుగా వచ్చి త్రివిక్రముడుగా ముల్లోకాలను కొలిచినటువంటి స్వామి యొక్క పేరుని పాడదాము అంటుంది. ఆ త్రివిక్రముని యొక్క నామాన్ని చక్కగా కీర్తిద్దాము. ఆ స్వామికి మంగళం కలగాలని కీర్తిస్తూ ఆ పాట పాడటం దేనికి? పాడడం వల్ల తనకేదో ప్రయోజనం అది కాదు. నోరు ఉన్నందుకు పాడడమే ప్రయోజనంగా పాడాలి. అలా ఆ స్వామి నామాన్ని పాడి ఈ లోకం కోసం మనం వ్రతం చేస్తున్నాం. కానీ మన కోసం అనే వ్రతం అనే మిషతో ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని మనం చేస్తున్నాం. వ్రతం అనేది ఒక వంక. గోధుమకు కావాల్సింది ఏంటి? లోకం అంతా సంతోషంగా ఉండాలి. అందుకని వ్రతం అనే నెపంతో మనం ఈ వ్రతం చేస్తున్నాం. ఈ వ్రతానికి ఫలితంగా లోకమంతా పంటలు పండాలి. ఎలా పండాలో తెలుసా? ఉదయం విత్తుతే మధ్యాహ్నానికి ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుని తల పైకెత్తి చూడాలి. అది పైకి వెళ్ళిపోవాలి ఆ చేను. అంతగా ఇప్పుడు వామనుడిగా వచ్చి స్వామి చేతిలో జలం పడగానే అమాంతం పెరిగిపోయాడు. కొబ్బరికాయలో నీరు ఎలా చేరిందో తెలియనట్లుగా కరిమింగిన వెలగపండు, ఏనుగు వెలగపండు మింగగానే అందులో ఎలా మాయమైపోతుందో తెలీదు. అలా విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా పెరిగిపోయాడు స్వామి. ఆ వామనుడు చేతిలో దానజలం పడగానే అమాంతం పెరిగిపోయాడు. అలాగే విత్తగానే చేలు అమాంతం పెరిగిపోవాలి అంటే లోకమంతా పాడి పంట సుభిక్షంగా ఉండాలి. నెలకు 3 వానలు పడాలి. అది కూడా ఎలా? వర్షపెట్టి 3 రోజులు కుంభవృష్టి కురిసేసి మిగతా 27 రోజులు ఎండ కాయటం అలా కాదు. 9 రోజులు ఎండ కాయాలి, 1 రోజు వర్షం పడాలి. 9 రోజులు ఎండ కాయాలి, 1 రోజు వర్షం. ఆ లెక్క కూడా ఆమె చెప్పారు. అలా పడాలట. అలా నెలకి 3 వానలు పడేటట్లుగా. ఎందుకంటే భూమి చక్కగా ఎండిపోయి ఉంటుంది. ఒక దుక్కు వర్షం పడింది అనుకోండి, చక్కగా నీటిని పీల్చేసుకొని బాగా పంటనిస్తుంది భూమి. అందుకని ఆ విధంగా పడాలి, అంత సుభిక్షంగా ఉండాలి అని కోరుకున్నారు. అలాగే పంటలతో పాటు పాడి బాగుండాలి. ఎప్పుడైనా
లోకం క్షేమంగా ఉండాలంటే. పాడి అంటే ఏంటి? పశువులు. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో పశువులు, ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజంలో మనం బాగా పితికితే అంత చెంబు పాలు వస్తే గొప్ప. ఈ చెంబు పాలకి కనీసం ఒక 4 చెంబులు నీళ్లు కలిపి మనకిస్తారు. అవును అవును. అలా ఉండకూడదట. కోదమ్మ ఎలా చెప్తుంది? చేలన్నీ సమృద్ధిగా పండాలి. ఆ చేలల్లో నీళ్లు ఎంత సమృద్ధిగా ఉండాలంటే, ఆ నీరు బాగా ఉన్న కారణంగా నీళ్లలోనేమో తామర పువ్వులు పూయాలట. నీళ్లు బాగుంటేనే కదా తామర పువ్వులు పూసేది. తామర పువ్వుల్లో బాగా తేనె ఉండాలి. ఆ తేనె త్రాగడానికి తుమ్మెదలు వాలాలి. వాలిన తుమ్మెదలు మత్తెక్కి పడుకోవాలి. పడుకోగానే అది ముడుచుకుపోవాలి. ఎలా? చక్కగా ఇలాగా చేలన్నీ పైదాకా పెరిగినాయిగా, గాలి వీస్తూ ఉంది, చేలు ఇలా ఊగుతూ ఉన్నాయి, అందులో తామర ఇలా ఊగుతూ ఉంది. ఆ తామరలో చక్కగా తుమ్మెదలు మత్తుగా తాగి పడుకునేటట్లుగా వాటికి ఒక వాటర్ బెడ్ అంటారు కదా, ఆ విధంగా అంత సమృద్ధిగా నీరుండాలి. వర్షం అలా కురవాలి, చేలంతగా పెరగాలి. పాడు ఎలా ఉండాలో తెలుసా? గట్టిగా కూర్చొని పితికి పితికి దానికి నొప్పి పెట్టేటట్లుగా, మన చేతులకు నొప్పి పెట్టేట్లుగా కాదు. ఆవు చూచకాల దగ్గర మనం కూర్చొని కుండ పెట్టడం ఆలస్యం పోగానే అలా వర్షం పైనుంచి వర్షం ఎలా కురవాలో అలా పాల వర్షం పడి బిందె వెంటనే నిండిపోవాలి. పెట్టడం ఆలస్యం, బిందె నిండిపోవాలి. అంతగా పాడి కురవాలి, పాడి ఉండాలి అంటూ కోరుకుంటున్నారు. అంటే లోకమంతా సుభిక్షంగా ఉండాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు పండాలి, పాడి అభివృద్ధి చెందాలి. మనం చేసేటువంటి ఈ వ్రతం వల్ల లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, శ్రీవ్రతం, ధనుర్మాస వ్రతం చేయటం అవసరమా లేదా? చాలా చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా ఇంకా అవసరం. క్షామం రాజ్యమేలుతోంది. ఎటు చూసినా అన్ని ఖరీదులు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. అలా ఉండకుండా పాడి పంట బాగా అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా ధరలన్నీ తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఆ విధంగా లోకమంతా సుభిక్షంగా ఉండడం కోసం మాకే కోరికలు లేవండి, మేము అవసరం లేదు, మేమేం వ్రతం చేయక్కర్లేదు అనుకోని అవసరం లేదు. లోకమంతా సుభిక్షంగా ఉండడం కోసమైనా ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి. అటువంటి ధనుర్మాస వ్రతం తప్పకుండా ఆచరిద్దాం. ఇక ఈ రోజు మనకు అనుగ్రహించిన నామం త్రివిక్రమ అంటూ మనం సేవించుకోవచ్చు. ఎందుకంటే త్రివిక్రముని యొక్క పాటను పాడమంది, ఆ పేరును పాడమంది గోదమ్మ. అందుకని త్రివిక్రమ త్రివిక్రమ అనొచ్చు, వామన అనొచ్చు, శ్రీధర అనొచ్చు. స్వామి నామాలు ఏదో ఒక నామం తీసుకొని చక్కగా రేపటి రోజున మళ్ళీ మనం పాసురంలో కలుసుకునేంత వరకు ఆ నామాన్ని జపిస్తూ ఉందాం. అంటే ఇది మంగళాశాసనాలు ఇంకొకరిని ఆశీర్వదించే సమయంలో ఎందుకు చెప్పాలా అన్న దానికి ఇప్పుడు అర్థమైంది చక్కగా. అంటే ఎదుటి వ్యక్తి కూడా సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, సౌభాగ్యంతో ఉండాలి. అసలు లేని అన్న జీవితంలో అది కూడా ఏంటి, మన మంగళాశాసనాలు అందించే వాళ్ళు బాగుండాలి, వాళ్ళతో పాటు మన సమాజం అంతా బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మనం అబ్ది. అబ్బా ఎంత బాగుందో వింటుంటే. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. ఆండాళ్ తిరువడిగలే శరణం, తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మంగళము పాడెదము రంగనాథ, జయ మంగళహారతి నీకు రంగనాథ. మంగళము పాడెదము రంగనాథ, జయ మంగళహారతి నీకు రంగనాథ. నీలమేఘశ్యామా రంగనాథ, నిత్య జగన్మోహనమా రంగనాథ. మంగళము పాడెదము రంగనాథ, జయ మంగళహారతి నీకు రంగనాథ. నిరతము నీ చరణాలను పూజించేము, ఆపాదాయుగళికి మంగళము. నీ సుందర రూపమును దర్శించేము, ఆ ముద్దు మోమునకు మంగళము. కరుణ చూపు నీ నయనాలకు మంగళము, దరహాసము చిందే అధరాలకు మంగళము. మంగళము పాడెదము రంగనాథ, జయ మంగళహారతి నీకు రంగనాథ. నీలమేఘశ్యామా రంగనాథ, నిత్య జగన్మోహనమా రంగనాథ.